అందరికీ ప్రైజ్ లార్డ్. మన ప్రభువుకు ప్రార్థించడం కంటే ముందుగా కొన్ని మాటలు ధ్యానించుకొని ప్రార్థనలోకి వెళ్దాం. రోమిలికి రాసిన పత్రిక 12వ అధ్యాయము 11, 12 వచనాలు కలిసి చదువుకుందాం. రోమిలికి రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయము 11, 12 వచనాలు కలిసి చదువుకుందాం. ఆసక్తి విషయంలో మాంద్యులు కాక ఆత్మయందు తీవ్రత గలవారై ప్రభువును సేవించుడి. నిరీక్షణ గలవారై సంతోషించుచు శ్రమయందు ఓర్పు గలవారై ప్రార్థనయందు పట్టుదల కలిగి ఉండుడి. తిరిగి మరొక లేఖన భాగం చదువుకుందాం. ఇర్మియా గ్రంథము 32వ అధ్యాయము 27వ వచనం. ఇర్మియా గ్రంథము 32వ అధ్యాయము 27వ వచనం అందరం కలిసి చదువుదాం. నేను యెహోవాను, సర్వ శరీరులకు దేవుడును, నాకు అసాధ్యమైనదేదైనా నుండునా. ప్రభు యొక్క నడిపింపు కొలది నడిపించినట్లు సాయం చేయనట్లు ప్రార్థించుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, కనికరం కలిగిన ప్రభువా, మీ ఘనమైన ఉన్నతమైన నామాన్ని బట్టి స్తోత్రాలు. ఇంతవరకు పాటలు పాడడానికి సహాయపడ్డారు, అందుని బట్టి మీకు వందనాలు ప్రభువా. తిరిగి చదివినటువంటి లేఖన భాగాన్ని దీవించి ఆశీర్వదించండి. మాకున్నటువంటి జ్ఞానం మేరకు ప్రభువా, మీ యొక్క ఉన్నతమైన సత్యమైన ప్రభావవంతమైన మాటలు ప్రభువా బిడ్డలతో బోధించడానికి మా శక్తి సరిపోదు. మీ ఆత్మచేత మాత్రమే మీరు రాయించినటువంటి మాటలను దాన్ని బోధించడానికి మీ బిడ్డలకు ఆదరణ కలిగినట్లు మీరే సహాయపడండి. కావలసినటువంటి జ్ఞానాన్ని దయచేయండి. వింటున్నటువంటి మీ బిడ్డలు కూడా ప్రభువా మీ ఆత్మచేత ఈ యొక్క సన్నిధిని అంతటిని మీరు నింపి ఇది మాకెంతో లాభదాయకంగా మా ప్రార్థనలో తండ్రి మీ వాక్యం ద్వారా సరిచేసుకొని ముందుకు పోవడానికి మీ యొక్క వాక్యపు వెలుగును మా ముందుంచమని నిష్ప్రయోజకుని ప్రభువా మీ ఆత్మ సహాయాన్ని దయచేయమని మా ప్రభువును ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి పేరిటి ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమెన్. ఇర్మియా ప్రవక్తకు దేవుడు ప్రత్యక్షమై 27వ వచనంలో మాట్లాడుతున్నాడు కదా, నేను యెహోవాను, సర్వ శరీరులకు దేవుడును, నాకు అసాధ్యమైనది ఏదైనా ఉండునా. ఎందుకు ఈ సమయంలో ఇర్మియా ప్రవక్త ద్వారా ఇట్లా మాట్లాడారనంటే, దేవుడికి సమస్తము సాధ్యమే, కానీ అక్కడ ఉన్నటువంటి దేవుని యొక్క బిడ్డలు దేవునికి అసాధ్యమైనది ఉందా లేదా అనే సంశయంలో జీవిస్తున్నటువంటి ప్రదేశం అది. ప్లస్ అక్కడ ఉన్నటువంటి సందర్భాలు అవన్నీ కూడా ఎలానంటే, దేవుణ్ణి వదిలిపెట్టి దేవుణ్ణి సేవించడానికి వదిలిపెట్టి అక్కడ ఉన్నటువంటి విగ్రహాల వైపు తిరుగుతూ అన్యుల వైపుగా వారు ఆకర్షింపబడుతూ ఎంతగానో దేవుణ్ణి దూషిస్తూ విడిపోయినటువంటి సందర్భాలు. అటువంటి సందర్భంలో ఇర్మియాకు ప్రత్యక్షమై తండ్రి అయినటువంటి దేవుడే నేరుగా మాట్లాడుతున్నటువంటి మాట, తనకున్నటువంటి శక్తి సామర్థ్యాలను తనే మాట్లాడుతూ వచ్చాడు. నేను యెహోవాను, సర్వ శరీరులకు దేవుడను, నాకు అసాధ్యమైనది ఏది కూడా లేదు. దేవుడే ఇలా మాట్లాడుతున్నాడని అంటే అక్కడ సమస్య ఎంత తీవ్రంగా ఉండుండొచ్చు, అంటే దేవుని ఎంత నిర్లక్ష్యపరిచి ఉండొచ్చు, అంటే దేవుణ్ణి కాకుండా ఎవరిని వాళ్ళు ఆధారపడి ఉండొచ్చు కదా. అందుకే ప్రార్థించేటప్పుడు కూడా మనం ప్రభు మీద అంత నమ్మకంతో ప్రార్థిస్తాం. ప్రార్థన ఎంతో శక్తివంతమైంది. ఆ ప్రార్థన ఎప్పుడు శక్తివంతమైంది అని అంటే అంతే శక్తి కలిగినటువంటి దేవుని దగ్గర మనం అది ప్రార్థించినప్పుడు, అంటే దేవుడు మన జీవితంలో ఏది కోరి మన హృదయంలో ఏది సరిచేసుకోవడానికి అవకాశం ఇచ్చినప్పుడు వాక్యపు వెలుగులో వాటన్నిటిని కూడా మనం సరిచేసుకొని దేవుని దగ్గరికి వచ్చినప్పుడు ప్రార్థనకి శక్తి ఉంది. ఎప్పుడు ప్రార్థనకి శక్తి ఉంటుందని అంటే శక్తిమంతుడైనటువంటి దేవుణ్ణి ప్రభువే చెప్తా ఉన్నాడు కదా, అసాధ్యమైనది నాకేది కూడా లేదు. అటువంటి శక్తిమంతుడైనటువంటి దేవుణ్ణి దేవుడు చెప్పినటువంటి విధంగా మనం మొరపెట్టినప్పుడు మనం లేదా దేవుని దగ్గరికి మనం రాగలిగినప్పుడు మన ప్రార్థనకి అంత శక్తి
ఉంటూ వచ్చింది. భక్తులందరూ కూడా వాళ్ళు వెళ్ళినటువంటి విధానం కూడా అదే. దేవుడు ఎంతో శక్తిమంతుడు, కానీ వాళ్ళు ఏం చేశారనంటే, ఇప్పుడు మనం రోమాలో చూసాం కదా, పౌలు రోమిలికి రాస్తూ తను రాసినటువంటి మాట, కాక ఆ, ఉమ్, 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 ఆ. ఇవి ఆత్మీయంగా ఎదుగుదలలో ఉండేటువంటి వారు ఖచ్చితంగా కలిగి ఉండాల్సినటువంటి లక్షణాలు. ఇవి లేకపోతే మన జీవితం అంటే అదో విధంగా, అంటే అధోముఖంగా వెళ్తున్నట్టు, అంటే పైకి వెళ్ళాల్సినటువంటి మన ఆత్మీయ జీవితం గ్రాఫ్ కిందకి పడిపోతున్నట్టుగా మనం భావించాలి. అంతే కదా. ఏం చెప్తా ఉన్నాడు ప్రభు పౌలు ద్వారా అంటే, ఆసక్తి విషయంలో మాంద్యులు కావద్దు. మాంద్యులు అంటే ఏంటి అంటే, ఎక్కడ నుంచి ఎక్కడికి కూడా కదలలేనటువంటి పరిస్థితి. అంటే ఏదో మన ఒక ఆసక్తిని ఒక మేరకు వచ్చాం, అక్కడతోనే ఆగిపోయి, అంటే చెప్పాలని అంటే అసలు కదలలేనటువంటి పరిస్థితి. ఎక్కడికి కూడా ఆసక్తి విషయంలో, దేవుడిచ్చినటువంటి పని విషయంలో కానీ మనం తెలుసుకొని ముందుకి కదలలేనటువంటి పరిస్థితి. అంటే ఏదో ఇంటా ఉంటాం మన జీవితానికి, కానీ దాన్ని ఆచరణలో పెట్టలేనటువంటి స్థితి. ఏదైనా చెప్పుకోవాలి మాంద్యులుగా ఉన్నప్పుడు అని అంటే, ఆసక్తి వారికి ఏ పట్ల, దేవుని పట్ల కూడా ఉండదు. క్రైస్తవుడిగా దేవుడు మనతో మాట్లాడుతున్నది ఏంటంటే, ఎప్పుడైతే మనం క్రీస్తుని ఎరిగామో, రక్షణలోకి వచ్చామో, ఖచ్చితంగా మన యొక్క జీవితంలో ఆసక్తి విషయంలో మాంద్యులు కావద్దు. తర్వాత ఆత్మయందు తీవ్రత గలవారై ప్రభువును సేవించాలి. ఈ తీవ్రత అనేది మనకు తెలిసిందే. తీవ్రత అనేది ఎప్పుడు ఉంటుందంటే, తీవ్రత ఎప్పుడూ కూడా ఉంటేనే ఆత్మ విషయంలో మనం దేవుని కొరకు పనిచేయగలిగిన వారుగా ఉంటాం. ఇది ఖచ్చితంగా మన జీవితంలో ఉండాలి. తీవ్రత లేకపోతే ఏమైపోద్ది అంటే, మన తీవ్రత తగ్గినప్పుడు, ఈ ఆత్మ తీవ్రత తగ్గినప్పుడు ఇంకొక ఆత్మ వస్తుంది, దురాత్మ వచ్చి తను విజృంభిస్తుంది అనమాట. అంటే మనం చేయాల్సినటువంటి కార్యాలు దురాత్మ తన ద్వారా చేస్తూ ఉంటుంది. ఎప్పుడైతే మనం ఆసక్తి విషయంలో మాంద్యులైపోయి మనం ఆత్మయందు తీవ్రత తగ్గిపోయిందో, దురాత్మ ప్రవేశించి ఏది దేవునికి అనుకూలమో, ఏది దేవుని మార్గమో, ఏది దేవుని చిత్తమో మనకు తెలియకుండా చేసి తన కార్యాలు జరిగించుకుంటా ముందుకెళ్తూ ఉంటుంది. మనకు అనిపిస్తుంది మేము సరిగానే ప్రభువుని ఆరాధిస్తూ ఉన్నాం, సరిగానే దేవుని యొక్క మాటలను వింటూ ముందుకెళ్తా ఉన్నాం, మా ప్రవర్తన బాగుంది, దేవుడు చెప్పినట్టుగానే నడుచుకుంటా ఉన్నాం అనుకుంటాం. కానీ ఎక్కడో ఏదో మనకి ఖచ్చితంగా మన యొక్క జీవితంలో తేడా వస్తుంది, ఖచ్చితంగా తేడా వస్తుంది. అప్పుడు ఆత్మయందు తీవ్రత లేనప్పుడు దురాత్మ ప్రవేశించి ఇటువంటి విషయాల్లో ఖచ్చితంగా మనల్ని మోసం చేసేవాడు. అందుకే పౌలు ఈ రోమా సంఘానికి ఈ విషయాల గురించి ప్రాముఖ్యంగా చెప్తూ, తర్వాత నిరీక్షణ గలవారై సంతోషించుచు శ్రమయందు ఓర్పు గలవారై. నిరీక్షణ లేకపోవడమే వల్లనే మనలో ఎన్నో దుఃఖాలు కదా. చూస్తే ఈ నిరీక్షణ లేకపోతే క్రైస్తవులైనా సరే క్రీస్తులో ఒకప్పుడు బాగా బ్రతకగలం, క్రీస్తు కొరకు ఎంతో గొప్ప కార్యాలు చేయగలం. కానీ ఒకానొక సమయంలో మనలో దుఃఖం ఉంటుంది. మన మొహం చూస్తే ఎలా ఉంటుందని అంటే, ఎంతో బాధ ఉంది వీళ్ళకి అని కనిపిస్తూ ఉంటుంది. ఎందుకు అలా జరుగుతూ ఉందనంటే, ఇదే నిరీక్షణ అనేది మనలో లోపించినప్పుడు, నిరీక్షణ కలిగి జీవించినప్పుడు ఖచ్చితంగా మనలో ఉండేది సంతోషమే కదా. చూడండి, స్టెఫను విషయానికి వచ్చేసరికి తను రాళ్లతో హింసించబడతా ఉన్నాడు. తను చనిపోతానన్న విషయం కూడా తనకు తెలుసు. అంతగా చనిపోయేంతగా కొట్టబడతా ఉన్నాడు. కానీ తన మొహంలో ఏముందంట, అంతటి ఆ విధమైనటువంటి ప్రకాశవంతమైనటువంటి మొహం మనకు కనిపిస్తూ ఉంది అని అంటే అక్కడ ఉన్న వారికి కనిపిస్తూ ఉందంటే, అంటే ఆయనలో నిరీక్షణ ఎలా ఉంది, అంతగా నిరీక్షణ కలిగి ఉన్నాడు స్టెఫను. తర్వాత ఏం ప్రార్థిస్తూ ఉన్నాడు తను, వీరందరినీ కూడా క్షమించండి. బహుశా దేవుడు స్టెఫను ప్రార్థన విన్నాడు, వారందరినీ కూడా క్షమించాడు. క్షమించడానికే దేవుడు అక్కడ ఉన్న వారందరికీ కూడా ముమ్మరంగా సువార్త జరిగింది స్టెఫను ప్రార్థన ద్వారా, స్టెఫను మరణం ద్వారా. ఆ తర్వాత తన తర్వాత వచ్చినటువంటి అందరూ కూడా అక్కడ ఎంతగానో సువార్తను ప్రబలంగా చేస్తూ వచ్చారు. ఎంతో అద్భుతంగా సువార్త జరిగింది. అది నిరీక్షణ కలిగి ఆనందం మనలో ఉన్నట్లయితే అటువంటి గొప్ప ఆశ్చర్యకార్యాలు మనం చూడగలం. తర్వాత శ్రమయందు ఓర్పు గలవారై. శ్రమయందు ఓర్పు గలవారై. చూడండి, క్రైస్తవ జీవితంలో ఖచ్చితంగా శ్రమ ఉంటుంది. ఓర్పు గలవారై అని అంటే శ్రమ ఉంటుంది మీకు ఖచ్చితంగా. కానీ అక్కడ ఏం కావాలని అంటే ఓర్పు కావాలి. కానీ మనం ఏం కోరుకుంటామంటే అసలు మనకి శ్రమే వద్దనుకుంటాం కదా. పౌలుకి రాలేదా శ్రమ చెప్పండి. చూడండి, ఆశ్చర్యం ఏంటంటే 14 పత్రికలు పౌలు రాశాడు, కానీ పౌలు ఎక్కడా కూడా తన సొంతానికి ఎక్కడా దేవునికి ప్రార్థించడు.
చూడండి, కొత్త నిబంధనలో ఉన్నటువంటి కొసమెరుపు ఏంటంటే, అంటే దేవుడు ఇక్కడ పరిశుద్ధాత్మ ద్వారా దేనికి ఎక్కువ ప్రాముఖ్యతను ఇస్తూ వచ్చాడనంటే, ఎవరైతే ఇహలోకం గురించినటువంటి వాటిని కాకుండా పరలోక సంబంధమైన వాటి కొరకు ఎక్కువగా ప్రయాసపడ్డారో వారి గురించినటువంటి విషయాలు ఎక్కువగా రాయబడ్డాయి. పేతురు మరణించిన విధానం, ఎంతగా తను చిత్రహింసలు పడుతూ మరణించాడో, తను రాసినటువంటి పత్రికలు కానీ, తర్వాత పౌలు ఆయన జీవించినటువంటి జీవితం, తన సొంతానికి ఎక్కడ కూడా ప్రార్థించలా. ప్రభువా, నాకు ఈ అక్కరుంది, నేను ఈ విషయంతో బాధపడతా ఉన్నా, నాకు సాయం చేయండి అంటే, నా కృప నీకు చాలు. అంటే దేవుడు అసలు ఏం కోరుకుంటున్నాడో మనం జాగ్రత్తగా ఆలోచిస్తే, దేవుడు కోరుకునేది మనం అనుకునేది ఖచ్చితంగా ఏదో తేడా వస్తూ ఉంది. అందుకే కింద మాట్లాడుతూ ఉన్నాడు, మీరు ప్రార్థించండి. ఎలా ప్రార్థించాలంట? పట్టుదల కలిగి ప్రార్థించాలి. ప్రార్థన యందు పట్టుదల కలిగి మనం ఉండాలి. ఏంటి పట్టుదల అంటే? పట్టుదల కలిగి ప్రార్థించడం అంటే ఏంటి? ఉదాహరణకి మన పట్టుదలగా ఏదో ఒక ఉద్యోగం కోసం శ్రమిస్తూ ఉంటాం, ఎన్నో సంవత్సరాలుగా శ్రమిస్తూ ఉంటాం. సేమ్ మెథడ్ ఫాలో అవుతాం, ఎన్నో సంవత్సరాలుగా కూడా దాని కొరకు ప్రయత్నం చేస్తూ ఉంటాం. ఏమైనా ప్రయోజనం ఉంటుందా? సేమ్ మెథడ్ ఫాలో అవుతాం, అదే ప్రయత్నం చేస్తూ ఉంటాం, కానీ అదే ఫెయిల్యూర్ చూస్తూ ఉంటాం. అంటే మనం ఏం చేయాలి ఇక్కడ? ఇది పట్టుదలగా ప్రయత్నించడమే. బ్రదర్ని అందుకే నీ పట్టుదలగా ప్రార్థిస్తున్నా కానీ దేవుడు నాకు సమాధానం చెప్పట్లేదు, నా ప్రార్థనకి ప్రతిఫలం ఇక్కడ దొరకట్లేదు అని ప్రభువు మీద నిందేయడం కాదు. అంతే కదా, మన జీవితాల్లో మనం చూస్తే భౌతికంగా ఏ కార్యమైనా చేయండి, మనకి రిజల్ట్ సరిగ్గా రావట్లేదంటే మనం ఏం చేయాలి? ఎక్కడో థింగ్స్ తేడా ఉన్నాయి, మనం దాన్ని సరిదిద్దుకోవాలి. అలా సరిదిద్దుకొని ముందుకెళ్ళినప్పుడే అది పట్టుదల. అంటే పట్టుదలగా ప్రార్థించడం అంటే ఏంటంటే, ప్రార్థించే విషయంలో నీకు ఎక్కడ డ్యామేజ్ జరుగుతూ ఉంది, ఎక్కడ లోపం జరిగింది, ఆ లోపాన్ని సరి చేసుకొని వెళ్ళడమే పట్టుదలగా ప్రార్థించడం. ఈ రోమా సంఘానికి ఆయన చెప్పేది అదే, మీరు పట్టుదలగా ప్రార్థించండి. పట్టుదలగా ప్రార్థించడం అంటే మోసతో కూడినటువంటి ఒకటే మాటను లేదా ఒకటే అక్కర్ను ఒకటే విధంగా అవిశ్వాసంతో లేదా అల్ప విశ్వాసంతో మనం ప్రార్థించుకుంటూ ఎన్ని రోజులు జరిగినా ప్రార్థనలకు ఏమైనా ఉంటుందా ప్రయోజనం? చెప్పండి, ఏముండదు. చూడండి, ఒక ప్రార్థన మనం చూస్తాం, మనకు బాగా తెలిసిందే. 1 సమూయేలు గ్రంథము 1వ అధ్యాయము 2వ వచనం. ఉమ్, 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 ఉమ్. చాలు. ఇక్కడ సమస్య ఏంటి? అన్నాకి పిల్లలు లేరు. దాని కొరకు ఏం చేస్తూ ఉన్నాడు? ఎల్కానా ఏం చేస్తూ ఉన్నాడు? ఏటేటా వెళ్ళి బలులు అర్పిస్తూ ఉన్నాడు. ప్రభుకి ఏం చేయాలో ఆ మందిరంలో ఏది తగ్గకుండా చేస్తూ ఉన్నాడు. ఏటేటా చేస్తూ ఉన్నాడు. ఏటేటా అనే మాటను వ్రాయించారనంటే బహుశా ఎన్నో సంవత్సరాల నుంచి బహుశా ఇది జరుగుతూ ఉంది. ఏటేటా వెళ్తూ ఉన్నారు, ప్రభుకి బలులు అర్పిస్తూ ఉన్నారు. కానీ ఇది వాళ్ళు అనుకున్నటువంటి ఆ ప్రార్థనకి ప్రయోజనం అయితే పొందలేకపోతూ ఉన్నారు. మరి ఎందుచేత ఇలా జరుగుతూ వస్తుందో తెలియదు, కానీ వీళ్ళు ఏటేటా వెళ్తూ ఉన్నారు, వస్తూ ఉన్నారు. ఇదైతే జరుగుతూ ఉంది, వాడుకలో ఉంది వాళ్ళకి. ఎల్కానా వెళ్తూ ఉన్నాడు, వస్తూ ఉన్నాడు, ప్రతి సంవత్సరం వెళ్తూ ఉన్నాడు, వస్తూ ఉన్నాడు. అంటే ఇది పట్టుదలే కదా. పట్టుదలగా ప్రార్థిస్తూ ఉన్నారు. ఎల్కానాతో మనం ఎల్కానా ప్రార్థన చూసినట్లయితే ఎల్కానాతో పాటుగా ఇంకెవరు వెళ్తూ ఉన్నారు? హన్నా కూడా వెళ్తూ ఉంది. కానీ పట్టుదలగా ప్రార్థిస్తూ ఉన్నారు, కానీ ప్రయోజనం అయితే అప్పటి వరకు లేదు. ఎప్పుడు ప్రయోజనం వచ్చింది అని అంటే మనం చూస్తాం. ఎక్కడ? హన్నా ఉమ్, 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 ఉమ్. చాలు. అంటే ఇప్పుడు రాయించారు, ఏటేటా వెళ్తా ఉన్నాడు ఎల్కానా, హన్నా వెళ్తూ ఉన్నారు. ఇప్పుడు రాయించాడనంటే ఇది ఏటేటా జరిగిందంటారా, ఇప్పుడే జరిగిందంటారా? అది పట్టుదలగా ప్రార్థిస్తూ ఉన్నారు, ఏటేటా వెళ్తూ ఉన్నారు, బలులు ఇస్తూ ఉన్నారు, ప్రభుని ఎంతగానో ఆరాధిస్తూ ఉన్నారు. కానీ ఇప్పుడు రాయబడిందనంటే బహుశా ఇది ఎప్పుడు జరిగింది? ఈ సందర్భంలోనే జరిగింది. వారు ప్రతి ఏటా వెళ్ళారు,
కానీ ఇంతగా హన్నా తన హృదయాన్ని కుమ్మరించింది అని అంటే ఇది ఇప్పుడు మాత్రమే జరిగింది. అంటే వాళ్ళు పట్టుదలగా ప్రార్థించడం అని అంటే ఏంటంటే, పట్టుదలగా ప్రార్థించింది అని అంటే ఆ పట్టుదలలో నువ్వు ఎక్కడైతే నువ్వు నీ లోపం ఉందో, నీ ఆత్మీయ జీవితంలో ఎక్కడైతే నువ్వు సరి చేసుకోవాలో దాన్ని సరి చేసుకొని ముందుకెళ్ళగలగడమే నీ లోపం. నీ ముందు ఒక లక్ష్యం ఉన్నప్పుడు ఆ లక్ష్యం కొరకు నీకు ఏ లోపాలు ఉన్నాయో వాటిని మనం ఎక్కడైతే ఇప్పుడు మన పిల్లలు ఉన్నారనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్, వాళ్ళకి అన్నిట్లో మంచి మార్క్స్ రావాలి, అన్నిట్లో మంచి మార్క్స్ వస్తున్నాయి, మ్యాథ్స్లో తక్కువ వస్తున్నాయి. ఏం చేస్తాం మనం? వాడు ఎక్కడ వీక్ ఉన్నాడో, ఏ సబ్జెక్ట్లో వీక్ ఉన్నాడో ఏం చేస్తాం? అక్కడ ట్యూషన్ పెట్టిస్తాం, ఎక్కువగా దానిపైన వాడికి సాధన చేపిస్తాం. ఆటోమేటిక్గా వాడు అక్కడ ఇంప్రూవ్ అవుతాడు. అంటే ప్రార్థనలో మనం పట్టుదలగా ప్రార్థిస్తున్నాం, కానీ ఇదే ఫెయిల్యూర్ చూసుకుంటూ వెళ్తున్నామనంటే హన్నా గమనించింది, నా ప్రార్థన ప్రభువు దగ్గర నేను కుమ్మరించేదానిగా నేను లేను అనేది తను గమనిస్తూ వచ్చింది. అంతకుముందు వచ్చిన మనం చదివితే ఇంకొక విషయం కూడా తను గమనిస్తూ వచ్చింది. 8వ వచనం నుంచి ఉమ్, 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 ఉమ్. ఇదంతా ఏంటంటే ఎల్కానా ప్రార్థిస్తూ ఉన్నాడు, కానీ కేవలము తనకున్న జ్ఞానం మేరకు భార్య బాధపడకుండా ఉండడం కొరకు ఓదార్పు మాటలే. ప్రార్థన ద్వారా ప్రతిఫలం రావట్లేదు, కానీ కేవలం ఆయనకున్నటువంటి జ్ఞానం మేరకు భార్య బాధపడకూడదని మాటలు చెప్తా ఉన్నాడు. కానీ పట్టుదలగా ప్రార్థించి ఎక్కడ లోపం జరుగుతుందో దేవుని మీద ఆధారపడి సర్వశక్తిమంతుడైన దేవుని దగ్గర ఆధారపడడం తనకి రావట్లే. ఇది ఎల్కానా ఫెయిల్యూరు. కానీ హన్నా ఏం చేస్తుందో చూడండి, తన లోపాన్ని కనిపెట్టింది. ఏం చేసిందంటే ఇప్పుడు తర్వాత వచ్చినది ఉమ్, 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 ఉమ్. చాలు. చూడండి ఇక్కడ ఏటేటా వాళ్ళు మందిరానికి వెళ్ళారు, ఏటేటా అక్కడ మొక్కుబళ్ళు చెల్లించి దేవుని ప్రార్థించారు. కానీ వారి పట్టుదల అనేది ఏ విధంగా మారి ప్రార్థనకి ప్రతిఫలం పొందారంటే ఇక్కడ వారిలో ఉన్నటువంటి లోపం తెలుసుకున్నారు. అసలు దేవుడి చిత్తం ఏంటి అనేది ఒకటి తెలుసుకున్నారు. అసలు దేవుని దగ్గర మనం ఎలా ప్రార్థించాలి, ఎక్కడైతే మనం తప్పు వస్తూ ఉన్నాం అది మనం చేయకూడదు. ఒకటి దేవుని చిత్తాన్ని ఎరిగే దేవుని కొరకు ఒక మగపిల్లాన్ని అడుగుతూ వచ్చింది, దేవుని కొరకే, తనకు గర్భఫలం కొరకు కాదు, నేను దేవుని కొరకు సమర్పిస్తాను, దేవుని పని కొరకు నేను తనని అభిషేకిస్తాను అనేటువంటి ఉద్దేశంతో హన్నా ఏం చేస్తూ ఉందంటే సమూయేలు కోరుకుంటా ఉంది. అప్పుడు దేవుడు ఒక్కసారిగా తన ప్రార్థన వైపుగా ఆలకించేటువంటి వాడిగా ఉన్నాడు. తర్వాత చూస్తే ఆ ప్రార్థనలో తన యొక్క హృదయాన్నంతటినీ కుమ్మరిస్తూ ఉంది. చూడండి, ఒక పాత్రలో మనం ఒక పాత్రని కుమ్మరించినప్పుడు సగం కుమ్మరిస్తే ఏమొస్తాయి? పైన తేట కలిగినటువంటి నీళ్ళు పడతాయి కింద. ఎప్పుడైతే మొత్తం బోర్లా కుమ్మరించామనుకోండి, అడుగులో ఉండేటువంటి మలినాలు కూడా ఏమైపోతాయి? తను అక్కడ చేసింది అదే. తన హృదయాన్నంతటిని కూడా ప్రభు దగ్గర కుమ్మరించింది. దాంట్లో చెడు ఉంది, మంచి ఉంది, వేషధారితనం ఉంది, రకరకాలైనటువంటి రహస్య ఇవన్నీ కూడా కుమ్మరించి ప్రభు దగ్గర ఇక తన హృదయంలో ఏమీ లేదు. ప్రభు ఏదైనా ఇస్తే తన హృదయాన్ని నింపుకోవడానికి తను సిద్ధంగా ఉంది. ప్రభు అప్పుడు ఆ ప్రార్థన విన్నట్టుగా ఆ ఏలి ద్వారా ఓదార్పు మాటలు ప్రభు మాట్లాడించినట్లుగా మనం చూస్తాం. పట్టుదలగా ప్రార్థించడం అని అంటే ఎక్కడైతే మనం సరైనటువంటి విధానంలో వెళ్ళట్లేదో తెలుసుకొని ప్రార్థించడం. అదే కదా యెషయా గ్రంథంలో మాట్లాడతారు. ప్రభు ఆ విషయం గురించే అక్కడ ఉన్నటువంటి ఇజ్రాయెల్ ప్రజలతో మాట్లాడతాడు. యెషయా గ్రంథము 1వ అధ్యాయము 11వ వచనం నుంచి. ఉమ్, 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 ఉమ్. బహుశా ఈ మాట ఎల్కానాకి హన్నాకి తగిలి ఉంటుంది. ఎల్కానా కంటే ఎక్కువ తీవ్రంగా హన్నాని బాధించి ఉంటుంది. అందుకే హన్నా తన ప్రార్థన ఏం చేసిందనంటే కేవలం మందిరాన్ని తొక్కడానికి కాదు, బలులు అర్పించడానికి కాదు, తన హృదయాన్నే ప్రభు దగ్గర ఏం చేస్తూ ఉంది? కుమ్మరించింది.
ఇది ఏటేటా వెళ్ళినప్పుడు జరగల. పట్టుదలగా ప్రార్థించేటప్పుడు తను సరిచేసుకున్న సంగతి తన హృదయం ప్రభు దగ్గర కుమ్మరించడం, ప్రభువుకు ఏం కావాలో తెలుసుకొని ప్రభువుని అది అడగడం, రెండు ఒకేసారి ప్రభు ఇచ్చినటువంటి ఆ మేలు ద్వారా తను పొందుతూ వచ్చింది. తన గర్భఫలం వచ్చింది. ప్రభు యొక్క చిత్తానుసారంగా ఒక ప్రవక్త ప్రభు ఇచ్చినటువంటి ఆ మేలు ద్వారా ఆ ప్రాంతంలో ఆ సమయంలో పుట్టినట్టుగా మనం చూస్తాం. ఇది ప్రభుకి ఇష్టమైనటువంటి. తర్వాత మనం చూస్తే 15వ వచనంలో మీరు ఉమ్, 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 ఉమ్. తీర్చుకుందాము. ఏ విధంగా వివాదం తీర్చుకోవాలనంటే, మీ పాపములు ఎర్రనివైనము, ఆ, ఉమ్, ఉమ్, ఆ, మీరు సమ్మతించి, నా ఉమ్, అది ప్రభు మాట ఏంటో విని ప్రభు చిత్తంగా మనం ప్రార్థించినప్పుడు, అంటే ప్రభుతో మాట్లాడినప్పుడు, ప్రభుతో సావాసం కలిగినప్పుడు ఎక్కడ మనలో లోపం ఉంది ప్రార్థనకు ముందుగా అనే విషయం తెలుస్తూ ఉంటుంది. లేకపోతే ఎలా ఉంటుందనంటే, నా జీవితంలోనే ఒక అనుభవం చెప్తాను నేను. నాకు చిన్నప్పుడు ఏదైనా సరే మెకానిక్ ఏ పనైనా సరే అది చేయాలంటే ఆసక్తి ఉండేది బాగా. ఏదైనా సరే ఎలక్ట్రికల్ వర్క్ కానీ ఏదైనా రిపేర్ వర్క్ కానీ చేయాలంటే చిన్నప్పుడు బాగా ఆసక్తి ఉండేది. ఒకసారి ఏం చేశానంటే, ఊరికే ఒకరి దగ్గరికి వెళ్ళి సైకిల్ ఎక్కువగా ప్యాచెస్ పడతా ఉండేది. అప్పుడే కొనిచ్చినటువంటి సైకిల్ బాగా ప్యాచెస్ పడతా ఉండేది. ఊరికే పంచర్ వేయడం వల్ల ఎక్కువ డబ్బు అవుతా ఉందని ఏం చేసుకొచ్చానంటే, సైకిల్ షాపులో వాళ్ళు ఏదైతే యూజ్ చేస్తారో ఆ లివర్స్ అవి ఉంటాయి కదా, టైర్ని మనం ఇప్పడానికి, అది తీసుకొచ్చా. తర్వాత ఆ గమ్ మీద ఉంటుంది, గమ్ము తీసుకొచ్చి ఇంట్లో పెట్టా. ఎప్పుడు పంచర్ అయిద్దా నేను పంచర్ వేద్దామని అనుకున్నట్టుగా ఒకసారి పంచర్ పడ్డది. ఆ పంచర్ పడ్డప్పుడు నేను పంచర్ వేసా, కానీ పంచర్ అయితే ఆటోమేటిక్గా గాలి లీక్ అవుతూనే ఉంది. నేను వెళ్తున్నా గాలి లీక్ అవుతుంది, అది తీవ్రం అవుతుంది. కానీ అసలు ఆ పంచర్ అనేది దాని ఏమంటాం, మన వేసిన పంచర్ అనేది సక్సెస్ కావట్లా. నేను ఏం చేస్తున్నా, మళ్ళీ తీస్తున్నా. ఏ ప్లేస్లో అయితే మనం వాటర్లో చూస్తాం కదా, ఎక్కడైతే నొరగొస్తుందో అక్కడ పంచర్ వేస్తా ఉన్నా, మళ్ళీ అదే జరుగుతూ ఉంది. అసలు ఏం జరుగుతుందని మా దగ్గరలో ఒక అతను పంచర్లు వేసేవాడు ఉంటాడు. అక్కడికి వెళ్ళినప్పుడు నేను పంచర్ వేసే విధానం తను చూశాడు. నేనైతే ఎన్నిసార్లు వేసానంటే దగ్గర దానికి 10-15 ప్యాచెస్ పడి ఉంటాయి నేను వేసినాయి. అట్లా పట్టుదలగా అసలు రోజంతా దాని కొరకే. హాఫ్ డే స్కూల్స్ ఇచ్చినప్పుడు మధ్యాహ్నం తర్వాత అదే పని అలా చేసేవాడిని. తర్వాత ఒక 2 రోజుల తర్వాత తన దగ్గరికి వెళ్ళా, నాకు వీలు దొరికినప్పుడు. వెళ్ళినప్పుడు తను చూశాడు, నువ్వు ఏ విధంగా ఇప్పుతానో ఇప్పండి అంటే, అదేవిధంగా మళ్ళీ నేను యథావిధిగా ఎట్లయితే ఇప్తా ఉన్నా ఇంటి దగ్గర ఆ విధంగా ఇప్పుతా ఉన్నప్పుడు అతను చూశాడు నేను లివర్ ఏ విధంగా పెడుతున్నానంటే, ఆ ట్యూబ్ ఏదైతే ఉంటుందో ఆ ట్యూబ్ని రిమ్ముని కలిపి లివర్ చివర ఐరన్ది కొంచెం షార్ప్గా ఉంటుంది. అది ఏం చేస్తూ ఉందంటే, నేను తీసిన ప్రతిసారి వెళ్ళి ఆ రిమ్ముకి ప్లస్ ఈ లివర్కి ఆ ట్యూబ్కి మధ్యలోకి వచ్చి అక్కడ పడ్డ పంచర్ కంటే నేను దానికి చేసే పంచర్ ఎక్కువ అయిపోతూ ఉంది. ఇది ప్రతిసారి జరుగుతూ ఉంది. నేను ఎంత పట్టుదలగా చేస్తానంటే, ఎట్లాగైనా నా అంతటి నేను పంచర్ వేయడం నేర్చుకోవాలి, ఎవరిని అడగకుండా నీ పంచర్లు వేసుకుంటూ వెళ్ళిపోవాలి అని. అంటే చూడండి, అసలు లోపం ఎక్కడో తెలుసుకోకుండా అదే పంచర్లు వేస్తున్న ట్యూబ్ మార్చాల్సిన పరిస్థితి వచ్చింది. మన ఆత్మీయ జీవితంలో కూడా ఇటువంటి సందర్భాలు ఎన్నో. మన ఆత్మీయ జీవితంలో ఒకసారి అంతే, ఈ ఎలక్ట్రికల్ వర్క్లో కూడా అదేవిధంగా అసలు నిర్విరామంగా కష్టపడతా ఉండేవాడిని. ఏదో ఒకటి చూసేవాడిని, అది చూసొచ్చి ఇంటి దగ్గర చేసేటప్పుడు అటర్లాఫ్ అయ్యేది. ఏంటంటే, ఒక స్విచ్ని మధ్యలో, ఒక లైట్కి మధ్యలో ఒక స్విచ్ని అరేంజ్ చేయాలి. నేనేం చేశా అంటే, కామన్గా స్విచ్ అరేంజ్ చేయాలంటే ఒక వైర్ని తీసుకొని మనం అది న్యూట్రల్ కానీ ఫేస్ కానీ ఒక వైర్కి ఇస్తాం. నేనేం చేసేవాడిని, అటు ఆ 2 వైర్లు ఇటు ఈ 2 వైర్లు మలిచేసి స్విచ్కి ఇచ్చేవాడిని. ఎప్పుడైతే అక్కడ కరెంట్ వేసేవాళ్ళో నేను వచ్చి ఇక్కడ స్విచ్ నొక్కేవాన్నో స్విచ్ కాలిపోయేది. ఇట్లా దగ్గర ఒక 3-4 స్విచ్లు పాడైపోయినాయి. అసలు ఎంతగా సీరియస్గా చేశానంటే అంటే నేను చెప్పేది ఏంటంటే, నా తలంపు, మనం ఇన్నిసార్లు ఇంత పట్టుదలగా చేస్తూ ఉన్నాం, అసలు ఎక్కడ మిస్టేక్ జరుగుతూ ఉందో తెలుసుకోకపోతే అదే మన జీవితంలో కంటిన్యూ అయిపోతూ ఉంటుంది. మన ప్రార్థనకు కూడా ఎక్కడ కూడా ప్రతిఫలం రాదు. అంటే ఎక్కడ మిస్టేక్ జరుగుతుందో తెలుసుకుంది హన్నా. ఎల్కానా వలె ఏటేటా సన్నిధికి వెళ్ళడం కాదు, బలులు అర్పించడం కాదు, తను ఖచ్చితంగా సన్నిధిలో కనబడడం కొరకు కాదు, నా ప్రార్థనకి ఖచ్చితంగా సమాధానం కావాలి,
అని ఎప్పుడైతే తనలో ఆ పట్టుదల ఉందో, ఆ పట్టుదల ఏంటంటే అసలు నా ప్రార్థనకి ఖచ్చితంగా జవాబు రావాలి, నా ప్రార్థించే ఈ మెథడ్ అనేది పట్టుదలగా వెళ్ళలేదు తను. నా ప్రార్థనకి జవాబు రావాలి, నేను ఇదే మెథడ్ని ఫాలో అవ్వాలి అని తను అనుకోలే. నా ప్రార్థనకి ప్రభు ఖచ్చితంగా సమాధానం చెప్పాలి, ఏదో విధంగా నేను ఈరోజు పొందాలి అని అనుకుంది. అక్కడ పట్టుదల తనకుంది. నేనేం మార్చుకోవాలో అది మార్చుకోవాలని తను ఆశపడుతూ వచ్చింది. ఎప్పుడైతే తను అలా మార్చుకుంటూ వచ్చిందో తను ప్రార్థనకి ప్రతిఫలం దొరికింది. మనం కూడా మన ప్రార్థనా జీవితంలో ఎన్నో విషయాల్లో ఇంకా మనం పొందని ఉంటాయి. ఎన్నో మార్లు అరే అసలు ప్రభు నా ప్రార్థన వింటాడా, ఒక్క విషయంలో కూడా ప్రభు నా ప్రార్థన విన్నట్టుగా లేదే, నేను పొందుకున్నట్టుగా లేదే అని ఎంతగానో మనం ఆత్మీయంగా కొంచెం అవిశ్వాసం వైపుగా వెళ్ళిపోతూ ఉంటాం కదా. దేవుడు మన ప్రార్థన వినాలి, మనం దేవునికే చెప్పాలి. ఇది కొన్ని మార్లు జరగట్లేదు మనకి అనుభవపూర్వకంగా అంటే ఖచ్చితంగా మనం ఏమైపోతాం, విశ్వాసంలో తగ్గిపోతాం. ఎప్పుడైతే అసలు నా ప్రార్థన దేవుడు ఎందుకు వినట్లేదు అని మనం ఆలోచించుకొని వాక్యపు వెలుగులో సరి చేసుకుంటామా, దేవుడు ఖచ్చితంగా మన ప్రార్థన వింటాడు. అదే దావీదు జీవితంలో జరిగింది. ఇదే సమూయేలు గ్రంథంలో మనం చూస్తాం కదా. ఎవరు బెత్షెబాతో తను పాపం చేసిన తర్వాత నాతాను ద్వారా హెచ్చరింపబడతాడు. ఎప్పుడైతే హెచ్చరింపబడ్డాడో తనకి ఏ శిక్ష ఉందో కూడా, తీసివేయలేని శిక్ష ఏముందో కూడా నాతాను దావీదుతో మాట్లాడతాడు. మాట్లాడిన తర్వాత దావీదు ఏం చేస్తాడు, ఉపవాసం ఉంటాడు. కానీ ఏమైనా ప్రయోజనం ఉందా? కానీ ఆయన ఏం చేశాడు, వెంటనే ఇంక ఇది కాదు, దేవుడు ఖచ్చితంగా ఈ శిక్షను నా పట్ల చేస్తాడు, చనిపోయింది ఇంకా తిరిగి రాడు. ఎందుకంటే దేవుడు ఆ మాట చెప్పాడు, అది దేవుని చిత్తం, ఇక దానివల్ల ప్రయోజనం లేదు, అది వదిలి తర్వాత నేనేముందో. కాబట్టి ఆయన అక్కడ ఒక మాట, సామెతల గ్రంథము 2వ అధ్యాయము 5వ వచనం, 3వ అధ్యాయము 5వ వచనం నుంచి. ఉమ్, 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 ఉమ్. చాలు. ఈ మాటలన్నీ కూడా దానికి కంటిన్యూషన్ ఉంటాయి. చాలా బాగుంటాయి మాటలు. ఇవి దావీదు గురించే చెప్తున్నట్టు ఉంటాయి. దావీదు ఇవి తూచా తప్పకుండా పాటిస్తూ వచ్చాడు. ఒక పిల్లాడి మరణం ఎంతో దిగజారిపోయాడు. తను ఉపవాసం ఉన్నాడు, ప్రయోజనం లేదు. కానీ తను ఏం చేశాడనంటే 11వ వచనం. అది అక్కడ ప్రభు శిక్షకి కూడా ఏం చేశాడంటే దావీదు, భక్తులు ఎందుకంత స్థాయిలో వాళ్ళు భక్తులు అయ్యారనంటే వాళ్ళు దేవుడు ఏది ఇస్తే అది తీసుకుంటూ వెళ్ళారు. దేవుని చిత్తం ఏంటో దాన్ని, అది శిక్ష అయినా లేదా కరువైనా ఆ ప్రాంతంలో ఏదైనా సరే ప్రభు అనుమతించినప్పుడు ఆ కరువు గుండా, ఆ ప్రాంతం గుండా, ఆ యుద్ధాల వెంట వెళ్తూ వచ్చారు. ఎందుకంటే అది ప్రభు చిత్తం. ఏసేపు కూడా తన జీవితంలో అంతే కదా. తన అన్నల ద్వారా ఆ గోతులో పడవేయబడతాడు, తనకు తెలియనటువంటి దూర ప్రాంతానికి వెళ్తాడు, ఎన్నో ఇబ్బందులు పడతాడు, ఎన్నో శోధనలు వస్తాయి, రకరకాల శోధనలు వస్తాయి, జైల్లో వేయబడతాడు. ఇంత జరుగుతూ ఉంటుంది. ఎక్కడైనా సరే నా దేవుడేంటి, నన్నేంటి, నా అన్నలందరూ అటువంటి బుద్ధి కలిగి అంత చక్కగా మా తండ్రి దగ్గర ఉంటా ఉన్నారు, నేను దేవుని ఎరిగినటువంటి వ్యక్తిని, నాకు ఈ బాధలేంటి, నాకు తండ్రి లేడు, తల్లి ప్రేమ లేదు, పోనీ ఇక్కడైనా మంచిగా బతుకుతున్నానంటే అందరూ నన్ను దూరం చేసేవారే కానీ ఏ ఒక్కరు కూడా నన్ను హక్కును చేర్చుకునేవారు కాదు అని డీలా పడితే, ఏసేపు కరువు వచ్చినటువంటి సమయంలో అన్నలందరికీ అంత గొప్పగా ఆహారాన్ని అందించేవాడా? కాబట్టి ప్రభు యొక్క శిక్షను కూడా మనం ఏం చేయాలంట, తృణీకరింపకుండా, ఆయన గద్దింపుకి విసక్కుండా, మన స్వచిత్తాన్ని ఆధారం చేసుకోకుండా అది దావీదు చేశాడు. అందుకే తను కూడా కుమ్మరించింది, తన దగ్గర ఏముందో తనలో ఉన్నటువంటి ప్రతి దాన్ని కూడా కుమ్మరించి ప్రభు దగ్గర ఖచ్చితంగా ప్రతిఫలాన్ని రాబట్టగలిగింది. చివరిగా మనం 2వ దినవృత్తాంతములు 6వ అధ్యాయము 26వ వచనం. 2వ దినవృత్తాంతములు 6వ అధ్యాయము. ఉమ్, 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 ఉమ్. ఆ, ఇది ఇది మనకెంతో ఉపయోగపడే మాట ఈ సందర్భంలో.
ఒకటి మనం ఒప్పుకోవాలి, దేవుడు ఇస్తా అంటా ఉన్నాడు. నువ్వు ఒప్పుకున్నట్టనే ప్రార్థన, నువ్వు ఎప్పుడు ఒప్పుకుంటావా నీ ప్రార్థన ప్రభు వినాలని, ఆ ప్రార్థనని నీకు జవాబు ఇవ్వాలని, తన కొరకు తన పని కొరకు నిన్ను ఇక్కడ ఎంతో సమృద్ధిగా ఆశీర్వదించాలని ప్రభు ఆశపడతా ఉన్నాడు. ఖచ్చితంగా ప్రతి ఒక్కరి జీవితంలో పడిపోవడం అనేది ఉంది. దావీదు జీవితంలో ఉంది, పేతురు జీవితంలో ఉంది, ప్రతి ఒక్కరి జీవితంలో పడిపోవడం అనేది ఉంది. కానీ వాళ్ళు ఏం చేశారంటే పడిన దగ్గర నుంచి ప్రభు మీద ఆధారపడి, ప్రభు మీద మాత్రమే ఆధారపడి, వారి స్వచిత్తాన్ని ఆధారం చేసుకోకుండా ప్రభువు చెప్పినటువంటి మార్గాన్ని, వాళ్ళలో ఏ చెడు ఉందో అది వదిలిపెడితే వచ్చాడు. పేతురు కంటే మన పేతురుని చూస్తే ఎన్ని మార్లు పడిపోయాడు చెప్పండి. అంత పరిచర్య చేసి చివరిగా కూడా మరలా నా యొక్క లోకానుసారమైనటువంటి పనిని నేను చేసుకుంటా అని చెప్పి చేసుకోవడానికి వెళ్ళినటువంటి వాడిగా మనం పేతురుని చూస్తాం. తన జీవితాన్ని మనం చూస్తే మనం పేతురు కంటే బహుశా శ్రేష్టమైన స్థితిలో ఉన్నాం. బహుశా మనం 1-2 సార్లే పడిపోయి ఉండొచ్చు మన జీవితాల్లో. ఇప్పటికైనా సరే మన ఆత్మీయ జీవితంలో ప్రభు దగ్గరకు వచ్చి మన యథార్థంగా ప్రభు దగ్గర ఒప్పుకుంటే మన స్థితిని హన్నా వలె కుమ్మరించగలిగితే, దాంట్లో నీకున్నటువంటి ప్రతి మలినాన్ని కూడా ప్రభు యొక్క రక్తంతో కడిగి మనల్ని పరిశుద్ధులుగా చేస్తాడు. అది చేసిన వెంటనే హన్నా ఏ విధంగానైతే ప్రభు దగ్గర పొందుకోగలిగిందో మనం కూడా మన ప్రార్థనకి జవాబు పొందుకోగలం. కాబట్టి దేవుడి మాటలు దీవించును గాక.